క్వశ్చన్ ఏమన్నారు? ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏ ఇంటూ ఏ డాష్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అవునా? అవును సార్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఫోర్త్ సొల్యూషన్ లో నేను లెట్ ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అని తీసుకుంటాను. అలాగే ఏ ఈక్వల్ టు ఏఐజే అని తీసుకుంటాను నేను. ఏమండి చూడండి, లెట్ ఏ ఈక్వల్ టు ఏఐజే be a square matrix of order n అంటాను. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుందండి? ఏజేఐ అవుతుంది. ఏజేఐ సార్. ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ అని అవుతుంది. ఎస్ సార్. ఈజ్ ఆల్సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అవుతుంది. ఏమండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఇప్పుడు ముందు అసలు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ అని ప్రూవ్ చేయడం అంటే ఏంటి? ఆ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కి అప్లై ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రావాలి, అంతేగా? మీకు అర్థమైందమ్మా? చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఏ ఇంటూ ఏ డాష్ ని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను బి అనే మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలనుకోండి, నేను ఏం ప్రూవ్ చేయాలి? బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. అలాగే ఇక్కడ నేను ఏ ఇంటూ ఏ డాష్ ని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి. సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఈ మొత్తానికి డాష్ తీసుకోవాలి. ఏ ఇంటూ ఏ డాష్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ డాష్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అవునా? ఎస్ సార్. సరే, ఇక్కడ అర్థమవుతుందా? ఎస్ సార్. అది భాస్కర్. ఎస్ సార్. అది మాట. ఇప్పుడు నేను చేయాల్సింది అది. నేను ఏం చేస్తానంటే ముందు ఏ ఇంటూ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత హోల్డేస్ చేస్తాను. అది ఏ ఇంటూ ఏ డాష్ కి ఈక్వల్ అవుతుందని చెప్పి చెప్తాను మాట. అర్థమవుతుందమ్మా? అది మాట విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అన్నాను కదా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. 2 1 1 2 అవుతుంది అంతే. ఇప్పుడు నేను ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, 1 2 2 1 అన్నాను. దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇది కూడా ఏమవుతుంది? 1 2 2 1 1 2 2 1 అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయండి. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 1 2 2 1 ఇంటూ 1 2 2 1. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుందంటే ఇక్కడ 1 1 జర్ 1 ప్లస్ 2 2 జర్ 4 అంటే 5 వస్తుంది. 1 2 జర్ 2 ప్లస్ 2 అంటే 4 వస్తుంది. ఇదేమో 4 2 1 జర్ 2 ప్లస్ 2 అంటే 4 వస్తుంది. 2 2 జర్ 4 4 ప్లస్ 1 అంటే 5 వస్తుంది. అవునా? ఇప్పుడు చూడండి, ఇది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్సే కదా. ఇలాగే అది కూడా మనం ప్రూవ్ చేయాలి. ఏమంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను అనుకోండి. అప్పుడు నాకు ఏమైనా వస్తుంది? ఏఐజే. ఓ పని చేద్దాం, ఇక్కడ ఇలా కాకుండా మనకి ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకోండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి జేజే సేమ్ కాబట్టి ఐఐ అవుతుంది. చూడండి ఒకసారి, ఇది ఒక పని చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ మనం బీజేఐ అందాం అండి. బీజేఐ అందాం అంటే ఎలిమెంట్స్ అయ్యే వస్తాయి, మళ్ళీ ఇది మారుతుంది అంతే. కాబట్టి సరే అండి, ఒకసారి చూడండి. ఏజేఐ అందాం అండి. ఏజేఐ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. ఏజేఐ. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయడం అంటే ఈ విధంగా రాయొచ్చే, ఏఐజే ఇంటూ ఏజేఐ. మరి ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల కొత్త ఎలిమెంట్ వస్తుందిగా. కాబట్టి ఇది బి అనుకుందాం, వచ్చిన ఎలిమెంట్. మరి ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? ఐఐ అని వస్తుందా రాదా? ఇప్పుడు ఇది చూడండి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బిఐఐ అని వచ్చింది.
ఆర్డర్ ఎంత అవుతుంది? ఇది n/n మ్యాట్రిక్సెస్ అన్ని, కాబట్టి n/n అవుతుంది. n అవుతుంది. n/n ఇది కూడా n/n అవుతుంది, ఇది కూడా n/n అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇది దీనికి హోల్ ట్రాన్స్పోజ్ చేయండి. A ఇంటూ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా మీకు ఏమైనా వస్తుంది? BII అనే కదా వస్తుంది. Yes, sir. మీకు అర్థమైందా? ఇక్కడ రో నెంబర్ కాలం నెంబర్ సేమ్ అయినప్పుడు మీరు రోని కాలం రో కింద మార్చినా కానీ ఇక్కడ నెంబర్ ఏ మార్పు అవుతుంది కదా, చేంజ్ అవుతుంది కదా. ఏమో అర్థమైందా? ఇక్కడ వేర్ BIJ ఈక్వల్ టు BII ఈక్వల్ టు AIJ ఇంటూ AJI. భాస్కర్ అర్థమైందమ్మా ఇది? Yes, sir. కాబట్టి దీని బదులు ఏం రాసుకోవచ్చు? నేను A ఇంటూ A ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చుగా దేవకుమార్. సార్ అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు చెప్పాము పరి A ఇంటూ A ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ఇంటూ A ట్రాన్స్పోజ్ అని వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ A అంటే ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అయింది. కాబట్టి A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ A సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది 2 మార్క్స్ కి ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎగ్జాంపుల్ 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. సార్ అక్కడ BII ఎలా వచ్చింది సార్? AIJ ఇంటూ AJ. మరి ఇక్కడ విషయం చూడు, JJ cancel అయిపోతుంది. మరి ఎగ్జాంపుల్ అది సాల్వ్ ప్రాబ్లం లో 4th క్వశ్చన్, పేజ్ నెంబర్ 79 లో 4th క్వశ్చన్ చూడండి. ఫోర్త్ సొల్యూషన్. వాడు క్వశ్చన్ ఏమన్నాడో చూడండి. ఫర్ ఎనీ n/n matrix A, prove that A can be uniquely expressed as a sum of symmetric matrix and skew symmetric matrix. ఏమండి వాడు ఏమన్నాడంటే A అనేది n/n మ్యాట్రిక్స్ అట, అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. అయితే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? A can be expressed as A ని మనం ఎక్స్ప్రెస్ చేయాలట. ఏ విధంగాను? సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయాలట. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. అంటే ఇక్కడ వాడు ఇలాగైనా అడగచ్చు క్వశ్చన్, లేదంటే ఇంకోలా కూడా అడగచ్చు. A అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కూడా అడగచ్చు క్వశ్చన్. అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇక్కడ 4th క్వశ్చన్ ఇలా కూడా రాస్తున్నాను చూడండి. 4th వన్ ఇక్కడ ఉన్న క్వశ్చన్ రాస్తున్నాను, అలాగే దీంతో పాటు R అని చెప్పి అది కూడా రాస్తాను. ఫర్ ఎనీ n/n మ్యాట్రిక్స్ క్యాపిటల్ A, ప్రూవ్ దట్ అంటే మొత్తం రాయక్కర్లేదు, PT అని రాసుకుంటే సరిపోదు. PT అంటే ప్రూవ్ దట్ అని. అర్థమవుతుందా బాబు? ఇలా రాశాను అనుకోండి ప్రూవ్ దట్ అని, ఇలా రాశాను అనుకోండి షో దట్ అని. అర్థమవుతుందా? మాట్లాడటమే. Yes, sir. ప్రూవ్ దట్ A can be uniquely expressed as A can be uniquely expressed as a sum of symmetric and skew symmetric matrix. Sum of symmetric and skew symmetric matrix. And skew symmetric matrix. మ్యాట్రిక్స్. ఇదే క్వశ్చన్ వాడు ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ A అనేది ఏంటి? n/n మ్యాట్రిక్స్ అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇదే క్వశ్చన్ వాడు ఎలా ఇస్తాడంటే ఎగ్జామినేషన్ లో ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ a sum of symmetric and skew symmetric matrix. Sum of symmetric and skew symmetric matrix. Skew symmetric matrix. ఏమండి
ఈ సమ్మకి ప్రూఫ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ మనం ప్రూవ్ చేస్తుంది 2 కండిషన్స్ ఉంటాయండి. ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఒకటి. అలాగే యూనిక్లీ అంటాడు. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి యూనిక్లీ expressed as a sum of symmetric and skew symmetric matrix. లేదా every square matrix can be expressed as a sum of symmetric and skew symmetric matrix uniquely. అలా కూడా అనొచ్చు. ఇక్కడ 2 కండిషన్లు మనం ప్రూవ్ చేయాలి. ఏంటంటే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ ని కూడా సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద మనం రాయొచ్చు అని చెప్పి ఒకటి ప్రూవ్ చేయాలి. ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలంటే అది కూడా యూనిక్ గానే రాయొచ్చు అని చెప్పి ఒకటి ప్రూవ్ చేయాలి. చెప్తాను చూడండి. ఫస్ట్ సొల్యూషన్ లో let A be a square matrix of order n. లేదా ఇదే క్వశ్చన్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ అలా కూడా ఇస్తాడు. అది లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ జాగ్రత్తగా అంటే వింటే అర్థమైపోతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఏమండి దెన్ చూడండి ఏని ఎలా రాస్తానో చూడండి. 2a ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ అని రాసుకోవచ్చండి. అదే 2a అని రాసుకోవచ్చండి. సారీ a ఈక్వల్ టు 1/2 ఇంటూ 2a అని రాసుకోవచ్చండి. yes sir. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం అంటే 1/2 ఇంటూ నేను ట్రాన్స్పోజ్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ a ప్లస్ ఏ కింద రాస్తాను. తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏకి ఒక ట్రాన్స్పోజ్ యాడ్ చేశాను, మరో ఏకి ఒక ట్రాన్స్పోజ్ సబ్ట్రాక్షన్ చేస్తాను. ఏ ట్రాన్స్పోజ్ సరిపోద్దా? yes sir. ఇప్పుడు ఇది స్ప్లిట్ చేయండి. 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని రాశాను. మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని తెలుసు కదా. yes sir. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇది సిమెట్రిక్ అని ఇది స్క్యూ సిమెట్రిక్ అని నేను ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం నేను ఇదేమో బి అనుకుంటాను, ఇదేమో సి అనుకుంటాను. అర్థమవుతుందా? చూడండి. yes sir. లెట్ బి ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, సి ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు నేను బిని సిమెట్రిక్ అని సిని స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేశాను అనుకోండి. అప్పుడు నేను ఏం చెప్పొచ్చు? ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ యూనిక్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని రాయొచ్చా ప్రూవ్ చేస్తే? మీకు అర్థమైందమ్మా? ఇది సిమెట్రిక్ అని స్క్యూ సిమెట్రిక్ అని ప్రూవ్ చేస్తాను. అలా ప్రూవ్ చేస్తే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క సమ కింద రాసినట్టే కదా ఏని. అవును సార్. yes sir. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు తీసుకుందరు కానీ ముందు చెప్పానండి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే బిని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలనుకోండి, నేను ఏ కండిషన్ ప్రూవ్ చేయాలి? బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బిఏగా. yes sir. కాబట్టి చూడండి, నౌ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. మరి ఇక్కడ 1/2 కి ట్రాన్స్పోజ్ అప్లై అవుతుందా? అవదు కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం కే ఇంటూ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పుకున్నామా ప్రాపర్టీస్. yes sir. k is constant. కాబట్టి కే కాన్స్టెంట్ కాబట్టి దానికి అప్లై అవ్వదు. కాబట్టి దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే దీనికి కదా అప్లై అవుతుంది ట్రాన్స్పోజ్. లేదంటే ఈ స్టెప్ కూడా రాసుకోండి ఇలా, హోల్ ట్రాన్స్పోజ్. అప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాపర్టీ ఒకటి చదివాం, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే నెత్తి మీద ఉన్న ట్రాన్స్పోజ్ రెండింటికి అప్లై అవ్వాలిగా. yes sir. కాబట్టి 1/2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఏమని చదివాం? ఏ ట్రాన్స్పోజ్ A transpose of transpose is equal to A sir. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. A sir. కాబట్టి దీని బదులు మళ్ళీ నేను ఏం రాసుకోవచ్చు? బి రాసుకోవచ్చా లేదా? yes sir. right sir. yes sir. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు నేను? therefore B is a symmetric matrix. symmetric matrix. ఇప్పుడు నేను ఏం చేయాలి? C ని స్క్యూ సిమెట్రిక్ అని చూపించి ప్రూవ్ చేయాలి. అర్థమైందా? అంటే C ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ C అని చెప్పి ప్రూవ్ చేయాలి. చూద్దాం. ఇక్కడ ఏని బిని సిని ఇలా అనుకున్న తర్వాత దెన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? బి ప్లస్ సిఏగా. అర్థమైందా? అవును సార్. yes sir.
నెక్స్ట్ ఈసారి సి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. సి ట్రాన్స్పోజ్ అంటే 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఇది మనం ఎలా రాయొచ్చు? 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. వీటిలో మైనస్ కామన్ తీయండి. మైనస్ 1/2 ఇంటూ ఇది తప్పు రాశాను. ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ రాయాలి. ఇప్పుడు ఈసారి మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అని వస్తుందండి. ఏ మైనస్ కదా, ఏ ప్లస్ ఎందుకు వస్తుంది? ఈ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు మైనస్ కామన్ తీస్తే ముందు ఏ వస్తుంది, తర్వాత ఇది మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఈ మైనస్ పక్కన పెడితే దీని బదులు ఏం రాసుకోవచ్చు? సి రాసుకోవచ్చండి నేను. సో సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అని వచ్చిందిగా. సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి. మీరు ఏం చేస్తారంటే నోట్స్ లో రాసేటప్పుడు హాఫ్ పార్ట్ లో ఏమో బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసుకోండి, హాఫ్ పార్ట్ లో ఏమో సి ట్రాన్స్పోజ్ రాసుకోండి. నీట్ గా ఉంటది బాబు. ఓకే సార్. ఇలా 1 by 1 కింద రాసేయకుండా ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకుని మధ్యలో బేసిక్ మధ్యలో బి ట్రాన్స్పోజ్ ఏమో ఒక సైడ్, సి ట్రాన్స్పోజ్ ఒక సైడ్ రాసుకుంటే బాగుంటది, క్లారిటీగా ఉంటది ఇది దీనికి. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ సి ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. కరెక్ట్. అర్థమవుతుందా? మాట్లాడలేదు. అర్థమవుతుంది సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ 1 నుంచి బి అంటే ఏమో సిమెట్రిక్ అని వచ్చింది, సి అంటే ఏమో స్క్యూ సిమెట్రిక్ అని వచ్చింది. కాబట్టి ద మ్యాట్రిక్స్ ఏ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని రాయొచ్చే మ్యాటర్. అవును సార్, రైట్ సార్. Therefore the matrix, the square matrix capital A is expressed as the sum of symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. Skew symmetric matrix. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఇంకోలా రాయొచ్చు. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, కాబట్టి దేర్ఫోర్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్. అక్కడ ఏ కాకుండా ఏ తీసుకున్నా మనం అలా రాయొచ్చు. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి expressed as a sum of symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. ఇప్పుడు ఈసారి ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాయగలమని చెప్పాం. మరి ఇప్పుడు ఈసారి యూనిక్నెస్ అంటే ఈ ఏని బి ప్లస్ సి కింద మాత్రమే రాయగలం, ఇంకా ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే బికి సికి ఈక్వల్ అయిపోతుందని చెప్పడం దాన్ని యూనిక్నెస్ అంటాం. యూనిక్నెస్ అంటే ఒకే విధంగా రాయగలమని. అర్థమవుతుందా? అర్థమైందే? ఇప్పుడు ఇంకొకటి ఎవడో వచ్చి అంటాడు, ఇప్పుడు ఏని బి ప్లస్ సి కింద రాస్తాం, బి అనేదేమో సిమెట్రిక్ అయింది, సి అనేదేమో క్యూ సిమెట్రిక్ అయింది. ఇంకొకళ్ళు వచ్చి ఏమంటారు, సార్ మీరు బీసీ రాశారు, అలా కాదు నేను పీక్యూ అనుకుంటాను, నేను పీక్యూ అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, మీరు కాదు మీరు బీసీ మాత్రం ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పారని చెప్పి అన్నాడు. నేనంటాను అలా కాదురా బాబు, నువ్వు పీక్యూ తీసుకున్నా కానీ ఆ రెండు కూడా బీకి సికి మాత్రమే ఈక్వల్ అయిపోతాయని చెప్పి నేను అంటాను. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అది మనం ఈ బీసీ తప్పించి మనం ఏ మ్యాట్రిసెస్ తీసుకున్నా ఆ మ్యాట్రిసెస్ అన్ని కూడా మళ్ళీ దేనికి ఈక్వల్ అయిపోతాయి? బీకి సికి అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి అనే స్క్యూ మ్యాట్రిక్స్, పి అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకుంటాను, అలాగే క్యూ అనే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది అనుకుంటాను, ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఐ క్యూ అయ్యేలాగా. అలా అనుకుంటే నాకేమవుతుందంటే ఇక్కడ ఆ పి వాల్యూ ఏమో బికి ఈక్వల్ అయిపోతుంది, క్యూ వాల్యూ ఏమో సికి ఈక్వల్ అయిపోతుంది. అంటే మనం సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ యూనిక్ గానే రాయగలం, అంటే మోర్ దాన్ వన్ టైప్ లో రాయలేమాట. అర్థమైందా?
ఓకే సార్. బాబు మిగిలిన వాళ్ళకి భాస్కర్ ఎస్ సార్ అర్థమైంది సార్. ఎస్ సార్ అర్థమైంది చూడండి. సార్. suppose there exists a symmetric comma skew symmetric matrices లేకపోతే a symmetric matrix P and skew symmetric matrix capital Q such that A equal to P plus Q. మీకు అర్థమైందా ఇప్పుడు? A equal to P plus Q అయ్యేలాగా సపోజ్ PQ అనే సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి అని చెప్పి నేను బయలుదేరితే అక్కడ ఏమవుతుందంటే ఈ P కాస్త B కి ఈక్వల్ అయిపోతుంది, Q కాస్త C కి ఈక్వల్ అయిపోతుంది. అంటే అప్పుడు మనం ఏం ఒప్పుకుంటాం అంటే ఏని మన స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటంటే యూనిక్ గానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యూనిక్ అంటే ఒకే విధంగా అని అర్థం. ఇంక వేరే విధంగా ఏం ఎక్స్ప్రెస్ చేయలేము, వేరే మ్యాట్రిసెస్ తీసుకుని ఎక్స్ప్రెస్ చేయలేము అని చెప్పి ఒప్పుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, P ప్లస్ Q కింద రాశాను కదా, P అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాను. P సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే కండిషన్ ఏమవుతుంది? P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P అనా? ఎస్ సార్. P అలాగే ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు P సార్. Q అయితే Q ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు మైనస్ Q సార్. అంతే. సో సిన్స్ P is a symmetric matrix. అంటే సార్ మీరు చెప్తుంది ఇప్పుడు మనం ఒకే విధంగా రాయగలం అని అర్థమా సార్? మరి అంతే కదా, యూనిక్ గా రాయగలం అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్, అది ప్రూవ్ చేయమన్నాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ P is a symmetric matrix. సో P ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P. నెక్స్ట్ and Q is a skew symmetric matrix. సో ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ అంటే Q ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ Q ఏనండి. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. నౌ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు P ప్లస్ Q హోల్ ట్రాన్స్పోజ్ అవుతుందండి. ఇక్కడ ఎస్ ఎస్ సార్. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే P ట్రాన్స్పోజ్ P ప్లస్ Q ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ ప్లస్ Q అవుతుంది. ట్రాన్స్పోజ్. P ట్రాన్స్పోజ్ వాల్యూ ఎంత? P సార్. P సార్. ఎందుకంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి ఎస్ సార్. P. అలాగే Q ట్రాన్స్పోజ్ అంటే వాల్యూ ఎంత? మైనస్ Q. Q సిమెట్రిక్ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈసారి A ప్లస్ A ట్రాన్స్పోజ్ చేయండి. A ప్లస్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎంత అని వస్తుంది? A అంటే P ప్లస్ Q, A ట్రాన్స్పోజ్ అంటే P మైనస్ Q కాబట్టి Q క్యాన్సిల్ అయిపోతే 2P వస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. దీని నుండి P ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 ఇంటూ A ప్లస్ A ట్రాన్స్పోజేగా. అవును సార్. అంటే ఇప్పుడు దీని ఈ మ్యాట్రిక్స్ ఏంటి ఏమనుకుని బయలుదేరాం? B కదా. అవును సార్. అవునా? అవును సార్. అంతే సార్. ఇప్పుడు ఈసారి అండ్ Q A మైనస్ A ట్రాన్స్పోజ్ చేయండి. A మైనస్ A ట్రాన్స్పోజ్ చేస్తే ఒకసారి చూడండి, A మైనస్ A ట్రాన్స్పోజ్ చేస్తే PP క్యాన్సిల్ అయిపోతుంది. Q ప్లస్ Q అంటే 2Q అవుతుందా? ఎస్ సార్. అవుతుంది సార్. అర్థమవుతుందా? రాసేచ్చేలాగా ఇంకో స్టెప్ అయినా 2 స్టెప్లు. అర్థమవుతుంది సార్. ఇప్పుడు దీని నుండి Q ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 ఇంటూ A మైనస్ A ట్రాన్స్పోజ్ అయినా మరి ఇది ఏ మ్యాట్రిక్స్ అని బయలుదేరాం? C సార్. C Q సార్. ఈక్వల్స్ టు C. ఇప్పుడు చూడండి ఒకసారి, VC కాకుండా వేరే మ్యాట్రిసెస్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ PQ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. A ఈక్వల్ టు P ప్లస్ Q అయ్యేలాగా తీసుకుంటే P వాల్యూ B కి ఈక్వల్ అయిపోయింది, Q వాల్యూ C కి ఈక్వల్ అయిపోయింది. ఈ PQA కాకుండా మీరు ఏ 2 మ్యాట్రిసెస్ తీసుకున్నా సరే సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమో B అవుతుంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమో C అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని యూనిక్ గా మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలము. అంటే B ప్లస్ C అనే విధంగా ఒక్క విధంగానే మనం రాయగలము, ఇంకే విధంగానూ రాయలేమని చెప్తున్నాం. అర్థమైందా? అర్థమైంది సార్. సార్. Therefore, the square matrix capital A
can be uniquely expressed as a sum of symmetric and skew symmetric matrix. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏకి అప్లై చేసాం, జనరలైజ్డ్ చేసి రాస్తాం అన్నమాట. therefore every square matrix of order n can be uniquely expressed as a sum of symmetric and skew symmetric matrix. Sum of symmetric and skew symmetric matrix. ఏమండి నేను ఫస్ట్ లో మ్యాట్రిసెస్ అనేది దేనికి ఉపయోగిస్తారని చెప్పాను? డేటాను ఎక్స్ప్రెస్ చేయడానికి. వెరీ గుడ్. గివెన్ డేటా ఏంటంటే మ్యాట్రిసెస్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మ్యాటర్ తగ్గుతుంది. డిస్క్రిప్టివ్ ప్రాబ్లం ఏంటంటే మనం మ్యాట్రిసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి అదే ఫామ్ చేసి మ్యాట్రిసెస్ కింద ఫామ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. అలా కొన్ని సమ్స్ కూడా చేసాం. ఒక బుక్ షాప్ లో ఏంటంటే సమ్ పెన్స్ ఉన్నాయి, ఏవో మొత్తానికి ఏదో సమ్స్ ఇచ్చాడు కదా, కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ బుక్స్ ఉన్నాయి, ఎకనామిక్స్ బుక్స్ ఉన్నాయి, అయితే దాని కాస్ట్ ఎంత, ఇలాంటి సమ్స్ చేసాం. అలాగే మనకి ఇంట్రెస్ట్ 2 types ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, అదేమో 30,000 ఏమో 2 types ఆఫ్ బాండ్స్ ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఏమో 1800 అయినప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, 2000 అయినప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఇచ్చాడు. ఆ మోడల్ కూడా మనం సమ్స్ చేసాం. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాను మీకు, మ్యాట్రిసెస్ దేనికి ఉపయోగిస్తాం? దేనికని చెప్పుకున్నాం? లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి అని చెప్పాను. సిస్టమ్ ఆఫ్ లీనియర్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ సార్. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాం, లేదా దాన్నే మనం సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అనొచ్చు. అసలు ముందు సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? two or more variables equations having two or more variables. 2 or more equations అనేవి 2 or more variables లో ఉంటే వాటిని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x plus y equal to 2, x minus y equal to 3. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ హౌ మెనీ వేరియబుల్స్? 2 variables sir. 2 variables. This is also a linear equation in 2 variables. So these two equations combine these 2 equations we called system of linear equations, system of simultaneous linear equations, లేదా simultaneous linear equations. Simultaneous linear equations. Not only we take 2 equations, the system is called simultaneous linear equations. Okay, two or more equations having 2 or more variables, then the equations are called simultaneous linear equations. Okay, advainama? Yes sir. Yes sir. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ ఈ రెండు యాడ్ చేసుకుంటే 2x = 5 అవుతుంది, x = 5/2 అవుతుంది, x = 5/2 రాస్తే ఇక్కడ ఏమో y = 2 - 5/2 అంటే -1/2 అవుతుంది, మరి ఎందుకని బాబు ఇంత హడావుడి చేయడం అని చెప్పి నేనేమంటానంటే, మనకి ఇప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీ డెవలప్ అయింది అనుకోండి, ఇంకా అక్కడతో ఆగిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లో 2G ఉండేదండి, అందుకని 3G రాలేదండి. 3G వచ్చిందని చెప్పి 4G ఆగిపోయిందా? 4G వచ్చిందని చెప్పి 5G ఆగిపోయిందా? 5G మొబైల్ కూడా దిగిపోయింది సామ్సంగ్ లో. మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ, నాకన్నా బాగా మీకే తెలుస్తాయి, ఎందుకంటే మనం అంతలా పట్టించుకోవాలి, మనకు తెలియదు కూడా. 5G కూడా వచ్చేసింది సామ్సంగ్ లో, 5G కూడా ఉంది మొబైల్. అదేదో మోడల్ కూడా ఉంది, M21 ఏదో, M21 కాదు, ఏదో 21 31 ఏదో ఉంది, మొత్తం 24 26 ఏదో మొత్తం. అంటే 5G కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది కదా. అలాగే ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది మెథడ్.
దీన్ని ఇలాగే కాదు మ్యాట్రిసెస్ ఉపయోగించి కూడా చేయొచ్చు అని చెప్పి చెప్పడం కోసం మనం ఈ మెథడ్స్ అన్ని మనం ఇప్పుడు చెప్పుకోవే మెథడ్స్ అన్ని ఫాలో అవుతాం. అర్థమవుతుందా? Yes, sir. ఇంకో విషయం ఇప్పుడు జనరల్ గా నాకు ఈ ఒక్క ఈక్వేషన్ ఇచ్చాడు, x + y = 2 అన్నాడు, సాల్వ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? Infinite, sir. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ నాకు తెలియదు, y వాల్యూ తెలియదు. నేను x పెట్టుకున్నాను అనుకోండి 1, y = 1 వస్తుంది. x2 తీసుకుంటే y = 1 వస్తుంది. x2 తీసుకుంటే y = 0 వస్తుంది. x3 తీసుకుంటే y = -1, x4 తీసుకుంటే y = -2. అలా ఎన్నైనా తీసుకొచ్చి x వాల్యూస్ దాని తగ్గ y వాల్యూస్ వస్తాయి. అదే y = 1 తీసుకున్నాను అనుకోండి, x = 1 అవుతుంది. y = 2 తీసుకున్నాను అనుకోండి, x = 0 అవుతుంది. y = 3 తీసుకున్నాను అనుకోండి, x = -1. y = 4 తీసుకున్నాను అనుకోండి, x = -2. ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు. మనకు అక్కడ లిమిటేషన్ అంటే ఏమి లేదు. ఎందుకు అలాగా అంటే వాడు ఇచ్చింది ఒకే ఈక్వేషన్ ఇచ్చాడు, కానీ అందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ సార్. అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ సాల్వ్ చేయాలంటే మినిమం 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి. మీకు అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థమైంది, sir. అంటే ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ లో ఎన్నైతే వేరియబుల్స్ ఉన్నాయో మినిమం అన్ని ఈక్వేషన్స్ ఇస్తే మనం ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేయగలం, ఆ వేరియబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయగలం. అర్థమైందా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి అసలు సొల్యూషన్స్ ఉన్నాయా లేదా ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా యూనిక్ సొల్యూషన్ ఉందా అనేది మనం ఇలా సాల్వ్ చేయక్కర్ లేకుండా డైరెక్ట్ గా చెప్పచ్చు. ఇక అర్థమైందా? ఏమై అర్థమైంది సార్. Yes, sir. ఇలా చెప్పాలి అంటే దానికి మనం ఒక వాల్యూ ఆధారంగా చెప్తాం. ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, యూనిక్ సొల్యూషన్ ఉందా, లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా అనేది ఒక వాల్యూని బట్టి చెప్తాం. ఆ వాల్యూని మనం ఏమంటాం అంటే మనం డిటర్మినెంట్ అంటాం. అర్థమైందమ్మా? డిటర్మినెంట్ మాకు మేము చదువుకున్నప్పుడు 10th క్లాస్ లో కూడా ఉండేది మ్యాట్రిసెస్ అని. తీసి పడేసాడు. కాలక్రమేణా అది ఏమైందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉండేది మ్యాట్రిసెస్ అనేది. అది మళ్ళీ కాలక్రమేణా ఏమైందంటే మీకు ఫస్ట్ ఇయర్ లో పెట్టాడు. పాస్ అవడానికి ఈజీ అయిన టాపిక్ ఇది. 22 మార్కులు వస్తాయి ఇందులో, తక్కువ కాదు. 26 మార్కులు పాస్, 22 మార్కులు వస్తాయి. 4 మార్కులు తెచ్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అది కాబట్టి డిటర్మినెంట్ అంటారండి. ఇప్పుడు ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేదా యూనిక్ సొల్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిక్ సొల్యూషన్స్ ఉన్నాయా అనేది చెప్పే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం డిటర్మినెంట్ అంటాం. ఈ డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుందంటే జనరల్ గా మనకి ఒక 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని ఇచ్చాడు. ఇదేదో ఏ అనుకుందాం. ఈ ఏ అనే మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్. ఇంకో విషయం, డిటర్మినెంట్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలం. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఏ అనేది ABCD అని ఇచ్చాడండి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఎలా డినోట్ చేస్తామంటే డెట్ ఏ, దీని డెట్ ఏ అని చదువుతాం. డెట్ మాడ్ కాదు డెట్. అర్థమవుతుందా? డెట్ ఏ ఆర్ డెట్ ఏ అని రాస్తాం. మరి ఎలా డిఫైన్ చేస్తాం? డిఫైన్ చేయడం అంటే ఇది ఎలా డిఫైన్ చేస్తాం అంటే డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ABCD కింద రాసి ఫార్ములా ఏంటంటే AD మైనస్ BC క్రాస్ మల్టిప్లికేషన్. AD మైనస్ BC పై నుంచి కిందకి రావాలి, కింద నుండి పైకి వెళ్ళాలి. చూసుకోండి మరి బాబు. అర్థమవుతుందా? మీరు మాట్లాడలేదు అసలు. అర్థమవుతుంది సార్. Yes, sir. అంటే ఇప్పుడు 2x2 మ్యాట్రిసెస్ కి డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది? AD మైనస్ BC అవుతుంది. అంటే పైన ఉన్న ఎలిమెంట్ ఇంటూ కింద ఉన్న ఎలిమెంట్ మల్టిప్లై చేసుకుని మైనస్ కింద నుండి పైకి రావాలి BC. ఇది 2x2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్. ఇది చెప్పుకుంటాం మనం. తర్వాత మైనర్ ఆఫ్ ఎలిమెంట్ అని, కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ అని అవి చెప్పుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే డిటర్మినెంట్ ఆఫ్ 3x3 మ్యాట్రిక్స్ చేస్తాం. ఈ 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ 3x3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం మాత్రం కొద్దిగా ఆ డెఫినేషన్స్ తెలిస్తేనే క్లారిటీగా చేయగలం. అది కూడా నేను క్లారిటీగా చెప్తాను మీకు. ఏమండి? అది టైం పడుతుంది, చూడండి.
ఇప్పుడు నేను డిటర్మినెంట్ అని చెప్పి ముందు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసి అవి ఏంటో చెప్పి అప్పుడు మనం డిటర్మినెంట్ లోకి వెళ్దాం. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్. లేదా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు, సైమల్టేనియస్ అని కూడా అనొచ్చు. simultaneous linear equations or system of linear equations. System of linear equations. అమ్మా ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ లీనియర్ ఈక్వేషన్స్ Two or more variables. Two or more linear equations having two or more variables. Two or more variables. Is called a system of simultaneous linear equations. లేదా is called a simultaneous linear equations. Simultaneous linear equations. Or system of linear equations. System of linear equations. Am I? అమ్మా అర్థమైందా? Yes, sir. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు, లేదా సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు, లేదా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. అది సరే చూడండి. దీనికి ఎగ్జాంపుల్ x plus y equal to 3, x minus y equal to -5. దీన్ని మనం is a system of linear equations. ఏమండి ఇన్ టూ వేరియబుల్స్, అదే ఇంకో టూ వేరియబుల్స్ అని రాయట్లేదు, డెఫినేషన్ అదే కదా. సరే ఇప్పుడు ఈసారి డిటర్మినెంట్ అని చెప్పి చూడండి. డిటర్మినెంట్ అంటే ఏంటో చూడండి. డిటర్మినెంట్, డిటర్మినెంట్ consider a system of linear equations in two variables ఏంటవి ax plus by ఈక్వల్ టు d1 అంటాను. cx plus dy అయితే ఇక్కడ ఏదో p1 అయితే అనుకోండి, అయితే పోయిందే ఉంది, స్మాల్ pm p1, dy ఈక్వల్ టు స్మాల్ p2 అన్న, వేర్ p1 నాట్ ఈక్వల్ టు 0, p2 నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను మ్యాట్రిసెస్ ఫామ్ లో రాస్తాను. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ప్రతి విషయం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దీన్ని మ్యాట్రిసెస్ ఫామ్ లో రాశాను అనుకోండి. దిస్ కెన్ బి రిటన్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఫామ్ ఈస్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ముందు వీటి యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ Yes, sir.
స్మాల్ ఏ. వై కోఎఫిషియంట్ ఎంత ఏ అమ్మా 1 కాదు. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే Small a వేరియబుల్ అన్నాను మల్టిప్లై సార్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అదే ఈ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేసే వాల్యూని ఏమంటాం అంటే మనం అది తెలుసు అదే సార్ కోఎఫిషియంట్ అంటాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఎస్ సార్. వై కోఎఫిషియంట్ A sir. బి సార్. Y quotient. B sir. సి ఎక్స్ కోఎఫిషియంట్ సి C సార్. sir. వై కోఎఫిషియంట్. డి సార్. D sir. So it can be written as like this: A, B, C, D into what are the variables in that equations x, y? What are the constants P1, P2? ఇలా రాశాను. అసలు ముందు రాయొచ్చు లేదో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రో ఈ కాలం ఏమో మల్టిప్లై చేశారనుకోండి, AX plus BY అని వస్తుంది. Yes sir. AX plus BY equal to P1 అంటే ఇప్పుడు AX plus BY equal to P1 అలా రాసుకోవచ్చుగా. ఎస్ సార్. అలాగే ఇక్కడ ఈ రెండు ఈ రో ఈ కాలం మల్టిప్లై చేశారనుకోండి, CX plus BY equal to P2 సరిపోతుందిగా. అర్థమైందా? అర్థమైంది సార్. ఎప్పుడైనా సరే మనం మ్యాట్రిసెస్ ఫామ్ లో రాయాలి అంటే కనుక ఈ విధంగా రాస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ రాస్తాం. తర్వాత ఏం చేస్తాం? వేరియబుల్స్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాం? కాన్స్టెంట్స్ రాస్తాం. అర్థమైందా? ఎస్ సార్. Yes sir. అదే మన విషయం. కాబట్టి Yes, sir. సార్ డిటర్మినెంట్ డెఫినేషన్ సార్. డిటర్మినెంట్ డెఫినేషన్ రాస్తారు సార్. చెప్తాను ముందు. ఈ మ్యాట్రిసెస్ ఫామ్ చేసిన తర్వాత దాని నుంచి డిటర్మినెంట్ వస్తుంది. ఏమా? ఓకే సార్. దీన్ని మనం ఏ అందాం, ఎక్స్ అందాం, ఇదేదో డి అందాం. ఇప్పుడు దీన్ని ఈ మ్యాట్రిసెస్ మనం ఏమంటాం అంటే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇవి వేరియబుల్స్ కాబట్టి దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇవి కాన్స్టెంట్స్ కాబట్టి వీటిని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. మనకి ఎటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినా మనం ఈ విధంగా కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇంటూ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ కింద రాసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఏ అనేది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఎక్స్ అనేది ఏమో వేరియబుల్ మ్యాట్రిక్స్, డి అనేది ఏమో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు చూడండి, the determinant of అలా కాదు. The determinant of capital A is denoted by det A or det A. ఏమండి? and AD minus BC value is the determinant of the matrix capital A. That is జనరల్ గా డిటర్మినెంట్ ఆఫ్ ఏని ఎలా డినోట్ చేస్తాం మనం? డెట్ ఏ తో డినోట్ చేస్తాం కాబట్టి డెట్ ఏ ఆర్ డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ అంటే ఎంత? ఇక్కడ ఏబిసిడి. అవునా? Yes, sir. Yes sir. ఈసారి ఇక్కడ ఏడి మైనస్ బీసీని మనం డిటర్మినెంట్ అన్నాం కాబట్టి ఏడి మైనస్ బీసీ. మీకు అర్థమైందండి? అర్థమైంది సార్. Yes sir. అది మాట. దాన్ని మనం డిటర్మినెంట్ అంటామాట. ఈ డిటర్మినెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా ఏంట అనేది దాన్ని బట్టి దానికి చెప్పడం కోసం ఇది ఉపయోగిస్తాం. ఏమండి? చూడండి, చూడండి ఇక్కడ నోట్ అని చెప్తాను. ఈ నోట్ ఏంటంటే డిటర్మినెంట్ దేనికి ఉపయోగిస్తామో చెప్తాం. అయితే ఒక పని చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ చెప్తాను, ఒక మ్యాట్రిక్స్ కూడా చెప్తాను. రెండు చెప్తాను, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చెప్తాను. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. అర్థమవుతుంది. ఫస్ట్ది
given system of equations, sir. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అని తీసుకోండి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 అని తీసుకోండి. దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయండి. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ కోఎఫిషియన్స్ సార్ అట్లకి 1 చెప్తాను. అంతే, ఇక్కడ ఇవి కూడా మారుద్దాం సార్, 2 3 అని పెడతాం. రిటర్న్ యాజ్ ఏ విధంగా రాయొచ్చు, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. ఫస్ట్ కోఎఫిషియంట్ ఏంటి అవుతాయి ఇక్కడ 2 1 1 3 2 1 1 మైనస్ 3, సైన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ సార్ 2 1 1 మైనస్ 3. తర్వాత వేరియబుల్స్ ఏంటి, ఎక్స్ వై కదా, మరి ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి 5 2 కదా. 5 2 ఏ ఎక్స్ డి, హియర్ ఏ ఈక్వల్ టు 2 1 1 మైనస్ 3. దెన్ డెట్ ఏ ఈక్వల్ టు, లేదా ఇలా రాయొచ్చు, మీరు ఇలా రాయొచ్చు, లేకపోతే మీ ఇష్టం, డెట్ ఏ అయినా రాయొచ్చు, సింబాలిక్ గా కూడా రాయొచ్చు. డెట్ కొద్దిగా పెద్దది పెట్టండి, ఏ అందులో ఉండాలి. డెట్ 2 1 ఇలా రాయాలి మీరు ఖచ్చితంగా, 2 1 1 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 1 ఇంటూ 1. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది కదా, కాబట్టి మైనస్ 6 మైనస్ 1 అంటే మైనస్ 7. అర్థమైందా? Yes, sir. yes sir నెక్స్ట్ అంటే ఇప్పుడు దానికి Next, ఎన్ని రెండో solutions question. ఉన్నాయి సార్? ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఈక్వల్ టు 0 అయితే సార్ ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3, ఇది ఒకటే ఈక్వేషన్ ఇచ్చాడు ఏమండి, లేదంటే ఇలా కూడా ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. దీనికి అసలు సొల్యూషన్ ఉంటుందంటారా? ఉండదు సార్. 1 సార్ If b equal to -1 3 -2 -7, ఇక్కడ కూడా మైనస్ పెట్టేద్దాం. దెన్ det b ఈక్వల్ టు det -1 -3 -2 -7, ఇది ఎంత అవుతుందో చెప్పండి మీరు. sir 7 minus sir 7 minus 6 7 minus 6 సార్. మీకు అర్థమైంది కదండి, ఇది ఇంటి ఇది చేస్తే 7 వస్తుంది. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, ఫార్ములా ఒక మైనస్, మొత్తం 3 మైనస్లు అవుతాయి. 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కదా మైనస్ సార్ భాస్కర్. -1 and sir 7 minus minus 6 సార్. -3 sir మీకు అర్థమైతే డైరెక్ట్ గా రాసేచ్చు, నేను మామూలుగా చెప్పాలి కాబట్టి రాస్తున్నాను. -1 into -7 అంటే 7, ఇలా రాసేచ్చు, sir. స్టెప్ రాసేచ్చు. మైనస్ ఫార్ములా మైనస్ ఈ 2 మైనస్ అంటే 3 మైనస్లు మల్టిప్లై చేస్తే మైనస్ కాబట్టి 2 3 6 అంటే 1 వస్తుంది ఆన్సర్. అర్థమైందా? yes sir అంటే ఇప్పుడు ఒక